ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే. అయ్యో ఏందోళ్ళ గట్ల చూస్తాన్రు, ఏమన్న పాటనా అసలు. నేను కూని వేసినాను అనుకునే రోజులో ఆయంత. అయితే అప్పటి సినిమాలు ఎట్లుండేటి వల్ల హీరో చాలా చిన్నగా ఉన్నప్పుడు నాయనకు భయపడో లేకుంటే జాతరలల్లో తొవ్వదప్పో ఏడికో వారిపోతాడు. రాష్ట్రం పోయి ఆడ ఒక గుండగాని దగ్గర పనికి కుదురుతాడు. ఇక అటెనక ఆ పోరడే పెద్దోడయ్యి వాడు కూడా గుండగాడవుతాడు. ఇక కాలము గిర్రు 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 అనుకుంటా తిరుగుతుంది. ఇక 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో చెంప మీద ఓ పుట్టుమచ్చను చూసో లేకుంటే చిన్నప్పుడు వాడుకున్న పాట చేయవట్టో ఇక పెద్దగైన ఆ పోరడు ఆనంద బాష్పాలు కాల్చుకుంటా మళ్ళా కుటుంబాన్ని కలుసుకుంటాడు. ఇక అప్పుడు శుభం కారట పడుతుందిలా. ఈ అరిగిపోయిన కథ ఇప్పుడు ఎందుకంటే సేమ్ సినిమాలల్లో ఎట్లా జరిగిందో బయట కూడా గట్లనే అయింది కాబట్టి నిజమోల్లా చూడుండ్రి. కావాలంటే షార్ట్ కట్లో చెప్తా. వీళ్ళు మన హైదరాబాద్ కార్ఖానా పోలీసులోల్లా. ఇక వీళ్ళెనక ఒక నిల్చున్నాడు చూడుండ్రి. దొంగోడు అనుకోగల్లా, కాదు కాదు, మన కథల ఈయననే పోరడు కం గుండుగాడు కం కొడుకు. ముచ్చటేంటిదంటే ఈయన పేరు అర్మాసట. లెక్కకైతే ఈయనది జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉంటాడు. వీళ్ళ నాయన ఆర్మీ ఆఫీసరు, మస్తు స్ట్రిక్ట్ అట. చిన్నప్పుడు ఏమో కోతి పని చేసిండు. నాయన అత్తడని ఓ ఇంట్లోకెళ్ళి వారిపోయి హైదరాబాద్కి వచ్చిండు. అప్పుడు ఎవడో రౌడీ షీటర్ గాని దగ్గర పనికి దొరికిండు. దొంగతనాలు చేసుకుంటా రోజెల్ల తీస్తున్నాడట. అట్లా 12 ఏళ్లు గడిచినాయి. సొంతూరు కూడా మర్చిపోయిండు. అయితే ఏదో కేసులా వీన్ని మన కార్ఖానా పోలీసోళ్ళు దొరకబట్టిరోళ్ళ. ఇక ఈయన చరిత్ర అంతా తీస్తే వీని 12 ఏళ్ల కిందట ఫ్లాష్ బ్యాక్ బయటపడ్డది. ఇంకేమున్నది, ఈయన తల్లిని రప్పిచ్చిర్రు. వీడే చిన్నప్పుడు తప్పిపోయిన మీ కొడుకు అని ఆమెకు, ఈమెనేరా నీ కన్న తల్లి అని వానికి. ఇగో ఇట్లా చెప్పిర్రు. ఇక ఇంకేమున్నది, పోలీస్ టౌన్లనే ఆనంద బాష్పాలు రాలినాయి. 12 ఏళ్ల తర్వాత ఒక్కటైన తల్లి కొడుకులది ఒక సంబరం కాదుల్లా అసలు. కుతుబుల్లాపూర్ ద్వారకాపురి కాలనీ ఆ ఏరియాలో వీళ్ళు దొరికారు. సో స్పెసిఫిక్గా ఈ A1 అర్మాన్ ఆలంని మేము ఇంటర్వ్యూషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ అసలు ఏంటి, ఇట్లాంటి ఏమేమి కేసెస్ ఉన్నాయని టెస్ట్ చేసినప్పుడు స్పెసిఫిక్గా ఒక 5 కేసెస్లో ప్రీవియస్గా ఇన్వాల్వ్ ఉన్నాడు. అండ్ అదర్ దెన్ దిస్ ఇప్పుడు దేంట్లో మేము NPW ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఈ అర్మాన్ ఆలం ఆయన 12 years ఏజ్ ఉన్నప్పుడు హీ హ్యాస్ కమ్ ఫ్రమ్ రాంచీ, జార్ఖండ్. అక్కడ వాళ్ళ ఫాదర్ ఇస్ ఎక్స్-ఆర్మీ పర్సన్. సో ఆయన ఇట్లా స్మోకింగ్కి అడిక్ట్ అవుతున్నాడు 12-year-old బాయ్ అని కొంచెం మందలిస్తే దానికి ఆయన హీ హ్యాస్ టేకన్ ట్రైన్ తీసుకుని ఆయన 12 years లాస్ట్ 12 years బ్యాక్ ఆయన వయసు 12 years, ఇంకా 12 years బ్యాక్ హీ హాస్ టేకన్ ది ట్రైన్ ఫ్రమ్ రాంచీ అండ్ కమ్ టు సికింద్రాబాద్. అప్పటి నుంచి ఆయన ఇట్లా చిన్న చిన్న క్రైమ్స్ చేసుకుంటూ ఇట్లా ఫర్ డైలీ లైవ్లీహుడ్ కోసం అని చేసుకుంటూ హీస్ లివింగ్ ఆన్ ది రోడ్ సైడ్. సో ఇది ఇన్ఫర్మేషన్ మాకు తెలిసినప్పుడు మహారాష్ట్రలో ఉన్న REPS వాళ్ళ పోలీస్ స్టేషన్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఇది ఇన్ఫర్మేషన్ అంతా ట్రూ అని తెలిసింది. వాళ్ళ ఫ్యామిలీ ఇంకా స్టిల్ దేర్ అండ్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తాం. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. మొత్తానికి ఈ అర్మాను దొంగతనాలు వేసి ఈ పోలీసోళ్లకు దొరికి ఇగో ఇప్పుడు కుటుంబానికి దగ్గరయ్యిండు. ఇక జత్తే ఇసోంటి లఫుట్ పనులు చెయ్య అని అంటున్నాడు. నిజంగా సినిమా స్టోరీ లెక్కనే ఉన్నది కదా నోళ్ళ. అంతే పట్టుర్రి, జీవితమే ఒక సినిమా అని ఉత్తగానే అంటారా? సినిమాలను మించిన ట్విస్టులుంటాయి మన మనుషులల్లా కదా.